ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనం దేవుని సన్నిధిలో ఈ రీతిగా కూడి సామెతల గ్రంథములో ఉన్న దేవుని మాటలను ధ్యానించటానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించినందుకు మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరోసారి మీ సన్నిధిలో, నీ మందిర ఆవరణంలో మేమందరము చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించటానికి, ఘనపరచటానికి, మీ మాటలు ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యపు వెలుగులో ముందు కొనసాగుటకు తగిన సహాయము చేయండి. నిలవబడి మాట్లాడుతున్న నన్ను మీ స్వాధీనమందుంచుకొని నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ జ్ఞానమైన మాటలు నాయన బోధిస్తున్నప్పుడు కావలసిన జ్ఞానము నాకును దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము సొలొమోను రాసిన సామెతల గ్రంథం అనేటువంటి ఒక పుస్తకములో ఉన్న భాగాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ రాత్రి దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయములో దేవుని జ్ఞానము మనిషి ఎదుట ఎంత ఉన్నతంగా పనిచేస్తుందో, దేవుని జ్ఞానం మనుషుల యొద్దకు ఏ విధంగా వచ్చినా మనుషుడు దేవుని జ్ఞానానికి లోబడకపోవటం, దేవుని జ్ఞానమును గూర్చిన ఆలోచన లేకపోవటం మనిషి జీవితాన్ని ఎంతగా బలహీనపరుస్తున్నాయో దైవ గ్రంథములో మనము చూడవచ్చు. మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో ప్రియులారా, 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకటి ఎవరు అనంటే, ఎవరు? బద్ధకము గలవాడు. మరొకడు శ్రద్ధ గలవాడు. బద్ధకము, శ్రద్ధ, ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి విరోధమైన పదాలు. పని చేసేవాడు బద్ధకించడు, బద్ధకించేవాడు పని చెయ్యడు. మరి ఈరోజు మనము ఏ లిస్టులో ఉన్నాము అనేది కూడా మనం తెలుసుకోవాలి. తరువాత వేసవి కాలమందు కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఇక్కడ కూడా బుద్ధిగల కుమారుడు, సిగ్గుపరచు కుమారుడు, ఈ రెండు కూడా పైనున్న కోవకే చెందినవి. మనము ఇందులో ఉన్నటువంటి విషయాలు ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం. మనిషి శ్రద్ధ కలిగి ఉంటే ఏం జరుగుతుంది,
లేక శ్రద్ధ కలిగి పని చేస్తే ఏం జరుగుతుంది? బద్ధకముగా ఉంటే, బద్ధకముగా ఉండి పని చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు దైవ గ్రంథము ఏం చెబుతుందో మనము తెలుసుకుందాం. ఎందుకంటే వ్రాయబడిన మాటల్లో మనము చూస్తే బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగుతాడు అనే మాట ఎంత వాస్తవమో మనము గుర్తించాలి. ఎందుకు దరిద్రుడవుతాడు బద్ధకముగా పని చేసేవాడు అనంటే, బద్ధకము మనిషిని దరిద్రతలోనికి ఎందుకు నెట్టివేస్తుంది అనంటే, అతడు పని కూర్చినటువంటి శ్రద్ధ లేకుండా చేద్దాములే అనుకుంటూ ఏదో ఒక రకంగా తన జీవితాన్ని సుఖపరుచుకోవటానికి ఇష్టపడతాడు. సుఖము అనేది శరీరానికి ఎప్పుడు మనము ప్రియులారా అలవాటు చేస్తామో, శ్రద్ధ అనేది మన జీవితములో నుండి కోల్పోతాం. శ్రద్ధ అనేది లేనప్పుడు పని చేయటానికి అంత తొందరపడడు ఆ వ్యక్తి. పని చేయటానికి తొందరపడకపోతే అతడు ఏ విధముగా తన కడుపు నింపుకుంటాడు? ఏ విధముగా ఐశ్వర్యవంతుడవుతాడు? ఏ విధముగా తన జీవితములో మేలు పొందుతాడు? మనము ఆలోచించాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాము. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. ఎంత వాస్తవం అండి ఇది! ఎంత వాస్తవం చూడండి. సోమరితనము చేత ఇల్లు ఏం చేస్తుందట? సోమరితనము చేత ఇల్లు దిగబడిపోతుందట. ఎందుకు ఇల్లు దిగబడిపోయింది అనంటే, ఆ ఇంటిని గూర్చిన శ్రద్ధ ప్రియులారా ఆ వ్యక్తికి లేకపోవటం. చేతులు పని చేయకుండా బద్ధకంగా ఉండటాన్ని బట్టి ఇల్లు కురుస్తుంది అని అన్నాడు. ఇల్లు ఏమవుతుంది? కురుస్తుంది. ఉండటానికి ఇల్లు ఉంది, కానీ ఆ ఇల్లు దిగబడిపోయింది. ఉండటానికి ఇల్లు ఉంది, కానీ ఆ ఇల్లు కురుస్తుంది. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఆ ఇల్లు నివాసయోగ్యముగా ఉంటుందా? కురిసే ఇల్లు, దిగబడిపోయినటువంటి ఇల్లు నివాసానికి యోగ్యముగా ఉంటుందండి? ఉంటుందా? ఎవరైనా దిగబడిపోయిన ఇంటిలో వర్షం వచ్చినప్పుడు ఇంటిలోనే వర్షం పడుతుంటే, కురుస్తుంటే ఆ ఇంటిలో ఎవరుంటారు చెప్పండి? అది నివాస యోగ్యముగా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు ఒక ఇల్లు నివాస యోగ్యముగా లేదంటే, ఇంటి ప్రాబ్లము కాదు, ఆ ఇంటి యజమానుడు అని చెప్పుకుంటున్నాడే ఆ వ్యక్తి ప్రాబ్లం. కారణం ఏంటంటే, ఇల్లు కురుస్తుంది అని తెలిసినప్పుడు మళ్ళీ వర్షం రాకమునిపై ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏం చేయాలండి? ఆ ఇంటిని బాగు చేసుకోవాలి, ఆ ఇంటిని కప్పుకోవాలి, ఆ ఇంటిని సరి చేసుకోవాలి. మరొకసారి వర్షం రాకమునిపై అప్పుడు ఆ ఇల్లు నివాసయోగ్యముగా ఉంటుంది. వర్షాకాలం అంతా కూడా ఇల్లు కురుస్తుంటే ఎక్కడో ఒక మూలను కూర్చొని ఈసారి దాన్ని బాగు చేసుకుందాం, ఈసారి దాన్ని బాగు చేసుకుందాం అనుకుంటూ టయాన్ని గడుపుతూ సంవత్సరాలు గడుపుతూ ఉన్నప్పుడు ఆ ఇల్లు కురియటం ఎక్కువ అవుతుంది. చివరికి ఇంటిలో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే అయిపోద్ది. అందుచేత బద్ధకము విడిచి ఇల్లు కురిసేటప్పుడే ఆ ఇంటిని బాగు చేసుకోవటములో శ్రద్ధ రావాలి అని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, మన ఆత్మీయ జీవితము కూడా అంతేనండి. మన ఆత్మీయ జీవితములో కూడా దేవుని యొక్క వాక్యము మన మీద కురుస్తున్నప్పుడు, మన మీద ప్రియులారా అది ఉంటున్నప్పుడు, అది మన హృదయములో లోనికి వెళ్ళి
అది ఫలిస్తే ఆ హృదయానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. చెప్పబడిన వాక్యం చెప్పబడినట్టే వెళ్ళిపోయిందనుకోండి, దాని వలన ప్రయోజనం ఏమైనా ఉందా? చెప్పబడిన వాక్యము చెప్పబడినట్లుగానే హృదయములోనికి వెళ్లకుండా, అది ఫలించకుండా, అది ఏమాత్రం ఉపయోగము లేకుండా ఉంటే ఎంత వాక్యము విన్నా కూడా ఆ ఇల్లు కట్టబడదు. మనం చదువుకున్నాం కదా, జ్ఞానము చేత ప్రియులర ఒక ఇల్లు కట్టబడుతుంది అనే విషయాలు కూడా మనం చూడబోతున్నాం తర్వాత అధ్యాయాలలో. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే, ఒక బద్ధకస్తుడు, ఒక సోమరి తన జీవితములో ఎటువంటి దరిద్రతను అనుభవిస్తున్నాడంటే, ఇల్లు కురుస్తుంది, ఇల్లు దిగబడిపోయింది అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇల్లు దిగబడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇల్లు కురిసినప్పుడు ఎవరైనా ఆ ఇంటికి వచ్చారనుకోండి, మొట్టమొదటిగా వారు ఎవరిని తిడతారు చెప్పండి? ఎవరిని తిడతారండి? ఆ ఇంటి యజమానున్నే తిడతారు. అరే, ఇల్లు ఇలా అయిపోయింది కదా, ఈ ఇల్లు బాగు చేసుకోకుండా ఇలాగే పెట్టేసావేంటి? ఈ ఇల్లు పోకముందే ఎందుకు దీన్ని ఇలా నాశనము చేస్తున్నావు? దీన్ని బాగు చేసుకోవచ్చు కదా, ఇది ఎంత పని? ఇల్లు ఇలా కురుస్తుంటే మౌనంగా ఉన్నావేంటి? ఇల్లు దిగబడిపోతే మౌనంగా ఉన్నావేంటి అని అంటే, ఆ వ్యక్తికి ఇంటి మీదే శ్రద్ధ లేదు. ప్రియులారా, ఎంతమంది ఎన్ని చెప్పినా వినడు, చివరికి అతడు దరిద్రుడవుతాడు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, దరిద్రత అనేది మనం తెచ్చుకుంటున్నామా, దేవుడిస్తున్నాడా? ఏమండి? దరిద్రత అనేటువంటిది మనం తెచ్చుకుంటున్నాం. దరిద్రత అనేటువంటిది మన చేతులతో అవకాశం ఉన్నా కూడా పని చెయ్యని బద్ధకముతో మనము దరిద్రతను తెచ్చుకుంటున్నాం. దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా, వాక్యములో ఒక మాట చూడండి. వాక్యములో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో కొంతమంది విధవరాండ్రు ఏం చేస్తున్నారో అక్కడ రాశాడు చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5:13. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు ఏమవటానికి? భద్రకురాండ్రవుటకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను పరుల జోలికి పోవారు నగుటకు నేర్చుకొందురు. చూడండి అక్కడ ఏమండి, ఇక్కడ దేవుని వాక్యములో విధవరాండ్రైనటువంటి కొంతమంది బద్ధకస్తులైపోయారట. విధవరాండ్రుగా ఉన్నటువంటి వీళ్ళు, పని చేయవలసిన వీళ్ళు, పనిలో ఉండవలసినటువంటి వీళ్ళు బద్ధకురాండ్రై ఇంటింటికి తిరుగుతున్నారట. ఏవండి, ఇంటింటికి తిరిగితే కడుపు నిండుతుందా? ఇంటింటికి తిరిగితే ప్రియులారా వారి జీవితంలో మేలేమైనా జరుగుతుందా? ఇంటింటికి తిరుగుచు వాళ్ళు ఏం చేస్తున్నారట ప్రియులారా? ఆడరాని మాటలాడుచు ఏవండి వదరబోతులైపోతున్నారు. ప్రియులారా, పరుల జోలికి పోవారగుటకు నేర్చుకొందురు. బద్ధకస్తులు చేసే పనిదేగా. బద్ధకస్తులు చేసే పని ఏంటంటే ఇంటింటికి తిరుగుతారు, అక్కడ సంగతులు ఇక్కడ సంగతులు అక్కడా చెప్పి లేనిపోయిన గొడవలు తీసుకొచ్చి వదరబోతులుగా మారతారు. పని లేనప్పుడు ఎప్పుడైనా మన జీవితంలో ప్రియులారా పని కల్పించుకోవాలి, పని చెయ్యాలి. పని చెయ్యనప్పుడు బద్ధకస్తులుగా మనము ఉండిపోతే మనల్ని వెంటాడేది దరిద్రత అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ స్త్రీలు కూడా కొంతమంది అదే చేస్తున్నారు. వారు పైగా యవన స్త్రీలు అని పైన ఉంటుంది. యవన స్త్రీలు భర్తలను పోగొట్టుకున్న తర్వాత వారు విధవరాండ్రుగా ఉండి వాళ్ళు ఎంతో పని చేసి ఎంతో చక్కగా వాళ్ళ జీవితాన్ని కట్టుకోవలసినటువంటి వారు జీవితాలను గురించి ఆలోచించకుండా ఆత్మీయతను మరిచిపోయి ఇంటింటికి తిరుగుచు వదరబోతులై ఆడరాని మాటలు
ఆడుచు జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇది ఒక మంచి స్త్రీ లక్షణమేనంటారా? ఇది ఒక మంచి స్త్రీ యొక్క లక్షణమేనంటారా? ఆలోచించండి. దేవుని వాక్యము అదే చెబుతుంది. బద్ధకస్తుడు ప్రియులారా తన జీవితంలో దరిద్రతను తెచ్చుకుంటాడు. పని చేయాలి. మనందరికీ తెలుసండి, బైబిల్ గ్రంథములో రూతు తన అత్తను విడిచిపెట్టకుండా మోయాబు దేశము నుండి తిరిగి వచ్చింది. బెత్లెహేమునకు వచ్చింది. నయోమితో కూడా కలిసి బెత్లెహేమునకు వచ్చింది. ఇప్పుడు తనకు నయోమి మాత్రమే తోడుగా ఉంది. భర్త లేడు, విధవరాల ఆమె, బద్ధకస్తురాలాగా ఆమె బెత్లెహేమునకు తిరిగి వచ్చిన తర్వాత ఇంటింటికి తిరిగిందా, పొలములోనికి వెళ్ళిందా? ఎందుకు వెళ్ళిందండి? ప్రియులారా, ఒక్కసారి చూడండి రూతు గ్రంథం. దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే నిజంగా ప్రియులారా, ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ మాటలు చదువుతున్నప్పుడు ఆమె జీవితం యొక్క విలువ ఏంటో ఆమె గుర్తించింది. రూతు గ్రంథం 2వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూస్తే మొదటి వచనాన్ని చదువుకుందాం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడయుండెను. అతని పేరు బోయజు. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగనేరు కొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. ప్రియులారా, రూతు యొక్క జీవితాన్ని చూడండి. దేశము కాని దేశానికి వచ్చింది, ప్రాంతము కాని ప్రాంతానికి వచ్చింది. తన వారంటూ అక్కడ ఎవ్వరూ లేరు. ఊరికి వచ్చిన కొత్త కోడలామె, ఊరికి వచ్చినటువంటి ఒక కొత్త స్త్రీ ఆమె. ఊరికి వచ్చిన ఈ కొత్త స్త్రీ ఊరికి రాగానే ఆమె తన అత్తతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఇష్టమైతే, నీ సెలవైతే నేను పొలములోనికి వెళ్ళి పరిగె ఏరుకొస్తాను అని అంటుంది. ఎవరు? యవనస్తురాలైన ఒక రూతండి, యవనస్తురాలండి. ఆమె జీవితములో భర్త పోయాడు, కుటుంబం అంతా కూడా చల్లాచెదరైపోయింది, నెమ్మది లేని పరిస్థితి. తాను తన అత్త మాత్రమే మిగిలిపోయారు. ప్రియులారా, ఆ ఇంటికి వచ్చిన ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటంటే, పని చెయ్యాలి. బద్ధకస్తురాల్లాగా ఉండాలనుకోలేదు. విధవరాలే, ఆమె కూడా విధవరాలే, భర్తను పోగొట్టుకున్న స్త్రీయే. ఇంటింటికి తిరిగి వదరబోతుగా మారలేదు, కానీ పొలములోనికి వెళ్ళి పనికత్తెగా మారిందంటే ఆమె ఆలోచన చూశారా? ప్రియులారా, ఆలోచించండి. ఎప్పుడైనా యవనస్తులు ప్రియులారా, వాళ్ళు కొత్త కోడళ్ళైనా కొత్త అల్లుళ్ళైనా వారి జీవితములో పని చేస్తేనే ఐశ్వర్యం సంపాదించుకుంటారు. పని చెయ్యకపోతే బద్ధకస్తులైతే దరిద్రులైపోతారు అని వాక్యంలో మనము చూస్తున్నాం. రూతు తన అత్తను అడుగుతుంది, వెళ్ళటానికి కూడా తన అత్త పర్మిషన్ తీసుకుంటుంది. నీ సెలవైతే అంటుందా? నీ సెలవైతే నేను పొలములోనికి వెళ్ళి పరిగె ఏరుకుంటాను అని చెబుతుంటే, నా కుమారి వెళ్ళు అని అందండి. ప్రియులారా, వెళ్ళినటువంటి ఆమె జీవితం ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో దేవుని వాక్యములో మనము చూస్తే, ఆమె పొలములోనికి వెళ్ళి పరిగె ఏరుకుంటూ, చూడండి 3వ వచనం చదువుకుందామండి. 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములు ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండును గాకని చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పని వానిని చూచి, ఈ చిన్నది ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరయ్యా ఈ చిన్నది? చూడండి,
కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె, నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకును దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పారు. ఎంతసేపు ఉంటుంది ఇంటిలో ఎంతసేపు ఉంటుందండి? కొంతసేపు ఉంటుంది ఇంట్లో. మిగిలిన సమయం అంతా ఎక్కడుంటుంది? మిగిలిన సమయం అంతా ఎక్కడుంటుంది? పనిలో ఉంది. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కొద్దిసేపే ఇంట్లో ఉంటుంది. మిగిలిన సమయం అంతా కూడా ఆమె పనిలో ఉంటుంది. పరిగ ఏరుకునే పనిలో, పొలములో పని వారి మధ్య ఆమె ఉంటుంది. ఈ విషయమంతా కూడా గ్రహించిన ఆ పొలము యొక్క యజమాని అయిన బోయసు ఆమెతో అంటున్న మాట చూడండి ఎంత బాగుంటుందో ప్రియులారా. అప్పుడు బోయసు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తెల యొద్ద నిలకడగా ఉండుము, కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చూసారా? అంటే ఇక్కడ రూతు యొక్క విధానము చూడండి. అయ్యా, ఏం తెలిసి నీ యొక్క పొలములో పరిగె ఏరుకోమంటున్నావు, వేరొక పొలములోనికి వెళ్ళొద్దంటున్నావు? అసలు నేను నీకు తెలియదు కదా, నేను క్రొత్తదాన్ని కదా, నేను నీ పొలములోనికి వచ్చినటువంటి ఇదిగో నూతనంగా వచ్చిన యవనస్తురాలను కదా అని అంటుంటే, అమ్మా రూతు, అంతా నాకు తెలుసు. నీ భర్త మరణమైపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతయు నాకు తెలిసిందంటే ఎలా తెలిసింది? జనం చెప్పుకుంటున్నారు ఆమెను గురించి మాట్లాడుకుంటున్నారు. రూతుకు మంచి కోడలు దొరికింది. ఆ కోడలు ఇదిగో చాలా మంచిగా తన అత్తను చూసుకుంది, తన అత్తతో పాటు తిరిగి వచ్చింది. వచ్చిన దగ్గర నుండి కూడా తన అత్తని ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఆమె పని చేస్తూ ఆమెను పోషిస్తుంది. ఆమె ఏ యవనస్తుడి వైపు చూడటం లేదు, పరిశుద్ధమైన జీవితము జీవిస్తుంది. ఈ మాటలన్నీ బోయసుకు వినబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. ఈ విధముగా ఆమె ఉదయం నుండి సాయంకాలం వరకు పని చేసింది. పని చేసిన ఈమె ఒక రోజున బోయజుకు భార్యగా మారింది. ఒక రైతు బిడ్డగా ప్రియులారా తన జీవితము దీవించబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఆమెను దీవించినటువంటి దీవెన ఎంత గొప్పదంటే, ఊరి పెద్దలు దీవించారు, ఊరివారు దీవించారు, చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా దీవించారు యవనస్తురాల్ని. ఏవండి, ఎంత మంచి సాక్ష్యం ఉంటే ఆమెను అలా దీవిస్తారు చెప్పండి? అందరూ దీవించారు. చూడండి ఒకసారి 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయములో దేవుని వాక్య భాగములో 11వ వచనం చదవండి. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును, నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. చాలండి ప్రియులారా, ఎవరెవరిని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. ఒక లేయాను జ్ఞాపకం చేశారు, ఒక రాహేలును జ్ఞాపకం చేశారు, ఒక తామారుని జ్ఞాపకం చేశారు, ఒక పెరెసును జ్ఞాపకం చేశారు. ఏమండి, పెరెసు జీవితం తెలుసా? తామారు జీవితం తెలుసా? ఆలోచించండి.
వీళ్ళంతా కూడా ప్రియులారా దేవుని యొద్ద నుంచి మంచి దీవెన పొందినటువంటి వారిగా మనము చూస్తుంటున్నాం. ఆశీర్వాదం పొందిన నీతిమంతులుగా మనము చూస్తున్నాం. ఒక పెరెస్ కానివ్వండి, ఒక తామారు కానివ్వండి, ఒక లేయా కానివ్వండి, ఒక రాహేలు కానివ్వండి, వీళ్ళందరితో పోల్చి ఆమెను దీవిస్తున్నారు. ఎవరు? ఊరి పెద్దలు. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆమె విధవరాలుగా ఉండి ఆమె జీవితంలో బద్ధకస్తురాలుగా మారలేదు. కానీ ఆమె ఎలా మారింది చెప్పండి? పనిగత్తెగా మారింది. పని చేసేదిగా మారినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. అందుకే శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడవుతాడు అని దేవుని వాక్యములు చూస్తున్నాం. బద్ధకస్తుడు ఏమవుతాడు? దరిద్రుడవుతాడని దేవుని వాక్యములు మనము చూస్తున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి పని చేయటం లేదు అని అంటే దాని అర్థం ఏంటి? ఏమండి, పని చెయ్యకపోతే దాని అర్థం ఏంటి? అతడు సోమరి అని అర్థం. సోమరి వాడే బద్ధకం చేత పని చేయటానికి ఇష్టపడడు. ఒక్కసారి మీరు చూడండి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. సోమరి వాని చేతులు ఏం చెయ్యవు? పని చేయటానికి ఇష్టపడవు. ప్రియులారా, ఎప్పుడు కూడా సోమరి యొక్క జీవితం పని చేయటానికి ఇష్టపడదు గనుక అతడు ఏమైపోతాడో తెలుసా అండి? దరిద్రత అనుభవిస్తాడండి. దరిద్రత అనుభవిస్తాడు. దేవుని సన్నిధానములో పని అనేది చాలా ప్రాముఖ్యం ప్రతి వ్యక్తికి. అపోస్తలుడైన పౌలు అని అంటాడు, నేను దేవుని యొక్క పని చేస్తున్నాను, నేను దేవుని పని చేస్తూ కూడా ఈ నా చేతులు కష్టపడినవి అని అంటున్నాడు. మరో ప్రక్క ఏమన్నాడు తెలుసా? ఎవడైనా సంఘంలో పని చేయకపోతే వాడికి భోజనం పెట్టకండి. ఒకసారి చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి ప్రియులారా దేవుని వాక్య భాగములు మనం చూస్తే, క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి మనము చదువుకుందాం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి నీ భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి అని అన్నారు. చూడండి ప్రియులారా, ఒక ప్రక్క దేవుని పని చేస్తూ ఉన్నారు, మరో ప్రక్క వారి జీవనం కోసం కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఇంకా కింద చూడండి, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. ప్రియులారా, ఒక ప్రక్క దేవుని పని చేస్తున్నారు, మరో ప్రక్క వారి జీవనోపాధి విషయమై కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? పని చేస్తున్నారండి. అంత మాత్రమే కాదు, సంఘములో ఉన్నటువంటి వారికి కూడా చెబుతున్నారు, మీలో ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనం చేయటానికి అర్హుడు కాదు అని ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము జీవిస్తుంటున్నప్పుడు దేవుని పనిలో పరిపూర్ణముగా ఉన్నటువంటి విధానము వేరు. ప్రియులారా, దేవుని పని చేస్తూ ఉన్నటువంటి సమయంలో మన జీవితాలలో మన జీవనము గడవనప్పుడు మనము సొంతగా పని చేసుకోవటం కూడా ప్రియులారా అవసరమే అని అన్నాడు. ఏమండి, పని చేసుకుని దేవుని సేవ చేయటం తప్ప? చాలామంది జీవితాల్లోనండి ఇదే మాట మాట్లాడతారండి. దేవుడు నన్ను సేవకు పిలిచేశాడు, ఇక నేనే పని
చెయ్యను. ఎవరన్నారు? ప్రియులార, తినటానికి కావలసినటువంటి ప్రియులార అవసరతల కోసం మన జీవితంలో జీవనము లేనప్పుడు, మన బ్రతుకులో తినటానికి తిండి లేనప్పుడు, కుటుంబము దరిద్రతతో ఉన్నప్పుడు ప్రియులారా పని చేసుకోవటంలో తప్పు లేదు. పని చేసుకోవచ్చు. పని చేయటం పాపమా? పని చేసుకోవటం పాపమా అండి? పని చేసుకోవటం పాపమైతే ఇక రక్షణ పొందిన వాళ్ళు ఎవ్వరూ ఏం చేయకూడదు? పని చేయకూడదు. కాబట్టి ప్రియులారా, ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధానములో జీవనము లేనప్పుడు, జీవనము గడపనప్పుడు వాళ్ళు తప్పకుండా సొంతముగా ఏం చేయాలన్నాడు? అక్కడ సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చాడు. అంటే ప్రియులారా, కొంతమంది బద్ధకంతో పని చెయ్యరు. కొంతమంది ప్రియులారా పని ఉన్నా కూడా పనిని నిర్లక్ష్యము చేసి సోమరితనము చేత దరిద్రతను తెచ్చుకుంటారు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితాలలో దరిద్రత దేవుడిచ్చాడు అనుకోకండి. దరిద్రత దేవుడిచ్చాడు అనుకోకండి. దరిద్రత అనేటువంటిది మనము కష్టపడేటువంటి పరిస్థితి ఉన్నా, చేసుకోగలిగిన శక్తి ఉన్నా, పని చేయటానికి అవకాశం ఉన్నా, ఆ అవకాశాన్ని వదులుకుంటే వాడిని ఏమంటారు? బద్ధకస్తుడు, సోమరి. ప్రియులారా, అందుచేత చివరికి ఇల్లు ఏమైపోతుందన్నాడు? కురుస్తుంది. ఇల్లు దిగబడిపోతుంది. చివరికి దరిద్రుడవుతున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. అదే శ్రద్ధ చూపించామనుకో పనిలో ఏం జరుగుతుంది చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పని చేయువాడు ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. కుటుంబాన్ని పరిపాలిస్తాడు. శ్రద్ధగా పని చేసేవాడు కుటుంబాన్ని పరిపాలిస్తాడు. ప్రియులారా, బిడ్డల విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయంలో మంచి పరిపాలన ఇస్తాడు. ఎవరు? శ్రద్ధ కలిగిన వాడు కుటుంబానికి ఏమిస్తాడు? ఏలుబడి చేస్తాడు. అంటే పరిపాలన చేస్తాడు. చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటాడు, పరిపాలన చేస్తాడు. ఇంకా మీరు 13వ అధ్యాయంలోనికి రండి. 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. శ్రద్ధ గల వాని ప్రాణము ఎట్లా ఉంటుందట? పుష్టిగా ఉంటుంది. శ్రద్ధగా ఉండే వాళ్ళ ప్రాణం ఎట్లా ఉంటుంది? పుష్టిగా ఉంటుంది. ఎందుకు పుష్టిగా ఉంటుంది? వాడు కష్టపడుతున్నాడు, కడుపు నిండా భోజనం చేస్తాడు, కడుపు నిండా చక్కగా సంతోషంగా ఉంటాడు. ప్రియులరా, వాడికి ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి చింత ఉండదు. కడుపు నిండా భోజనం చేసి నేను ఇవాళ పని చేశాను, నా కష్టం దేవుడు నా చేతులకి ఇచ్చాడు, ఈ కష్టంతో నేను కడుపు నిండా తిన్నాను అని పుష్టిగా, సంతోషంగా, ఆనందంగా గడుపుతాడు. ప్రియులారా, అదే పని చెయ్యని వాడు ఏం చేయాలి? ప్రియులారా, పస్తు పడుకోవాలి. అక్కడ దేవుని వాక్యాన్ని మనము చూస్తే ప్రియులారా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు, శ్రద్ధ గలవాడు ప్రాణం ఎలా ఉంటుంది? పుష్టిగా ఉంటుంది అని దేవుని వాక్య భాగములో మనము చూస్తుంటున్నాం. పని పాటలు లేనప్పుడండి మనిషి జీవితంలో చేసే పని ఏంటంటే పనికి మాలిన మాటలు చెప్పటానికి ఇష్టపడతాడు. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. కొందరు ఏం చేస్తున్నారు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. అయితే యూదులు మత్సరపడి ఏమి లేక, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. ఏమండి, యూదులు ఇక్కడ దేవుని పరిచర్య చేస్తున్నటువంటి పౌలు గారు ప్రియులారా మిగిలినటువంటి ఆ బృందాన్ని నాశనం చేయటానికి ఈ యూదులు ఏం చేశారట? మత్సరపడి ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? పని పాటలు లేకుండా తిరుగుతారే ఉంటారుగా. ఏవండి, ప్రతి గ్రామంలో ఉంటారు. ఎవరు? పని పాటలు లేక తిరిగేవాళ్ళు.
పనిపాటులు లేక తిరిగే వాళ్ళు చాలా చోట్ల కనబడతారు మనకి. ఈ పనిపాటులు లేని వాళ్ళని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజలలో, అక్కడ పట్టణంలో అల్లరి రేపారట. ప్రియులారు, ఏమి రేపారు? అల్లరి. ఏమండి, అల్లరి రేపటానికి ఎవరిని తెచ్చుకున్నారు యూదులు? వీళ్ళు పనిపాటలు లేని కొంతమంది దుష్టులు తెచ్చుకున్నారు. వీళ్ళకి పనే ఉండదు ప్రియులారా, పనే ఉండదు, తిరుగుతూనే ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, పని పాటలు లేక తిరిగే పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు ప్రియులారా. దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాలను ఏం చేసుకోవాలి? మనము సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. పని కొరకు మనము ఇష్టపడాలి. నేను సేవలోనికి వచ్చినటువంటి మొదటి దినాలలో ప్రియులారా చాలా కష్టపడేవాడిని ప్రియులారా. ఎంత కష్టపడేవాడిని అంటే, పల్లెకోన నుండి తెనాలి ట్రైన్కి వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ప్రియులారా చాలా కష్టపడి పని చేసి, పరిస్థితులు బాగుండలేదు కనుక కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా ప్రియులారా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి కాబట్టి ఆ విధముగా పని చేసి తెచ్చినటువంటి ఆ డబ్బులతోనే, ఆ కొద్ది డబ్బులతోనే మేము బ్రతికేవాళ్ళం. కొన్ని డబ్బులతోనే మేము బ్రతికేవాళ్ళం ప్రియులారా. మా అమ్మగారు చూస్తే ఒక ప్రక్కన మంచాన పడిపోయి ఉండేది, చాలా బలహీనరాలుగా ఉండిపోయేది, టీబీతో బాధపడుతూ వేదన చెందుతూ ఉండేది. మరో ప్రక్క చూస్తే ప్రియులారా ఆమె మందులు కావాలి, మరో ప్రక్క చూస్తే మాకు ఆహారం కావాలి. ఇటువంటి పరిస్థితులలో ఒక ప్రక్క మా నాన్నగారేమో ఆ వంగ తోటలు ప్రియులారా తోటలు వేస్తూ ఉండేవాడు. మరో ప్రక్క ప్రియులారా ఇదిగో పని చేయటానికి నేనొక్కడనే కొంచెం వయసులోకి వచ్చాను. మా ఇద్దరు తమ్ముళ్ళు చిన్నవాళ్ళు. చాలా ప్రియులారా ఉదయము లేచి నేనే క్యారేజ్ కట్టుకొని నేనే ప్రియులారా ప్రయాణమై వెళ్ళి ఉదయం నుంచి సాయంకాలం వరకు స్టీల్ ఫ్యాక్టరీలో వర్క్ చేసి డబ్బులు తీసుకొచ్చి, ఎప్పుడు వారానికి ఎంత? 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. వారానికి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. వారానికి ఆ 100 రూపాయలతో ప్రియులారా కుటుంబం బ్రతికేది. ఎన్నో పరిస్థితులు, ఎన్నో విధానాలు. ఏమండి, కష్టపడ్డాము గనుకనే ఈరోజు దాని ప్రతిఫలాన్ని చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఆ వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. నేను ఒక ప్రక్క దేవుని పరిచర్య చేస్తూ కూడా, దేవుని పరిచర్యలో ఉంటూ కూడా, రాచూరు వెళుతూ దేవుని సువార్త చేస్తూ, మరొక ప్రక్క ప్రియులారా మా నాన్నగారితో పాటు ఆయా ప్రదేశాలకు వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని చెప్పి మళ్ళీ వెళ్ళేవాడిని, మళ్ళీ పని చేసేవాడిని. కుటుంబ పరిస్థితులు ప్రియులారా సరైన విధానముకు వచ్చేంత వరకు కూడా పని చేస్తూనే ఉన్నాను. నా పెళ్లికి ముందే నేను పని మానేసింది. ప్రియులారా ఆలోచించండి, ఎందుకు నేను ఈ విషయాలు చెబుతున్నాను అనంటే, దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా మనము ఎక్కడ కూడా ఎవరి చేత కూడా అవమానపరచబడేటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. మన కుటుంబములో మనం ఎలా ఉండాలంటే ఏలుబడి చేసేవారిగా, పరిపాలించేటువంటి వారిగా ఉండాలి. భార్య వచ్చిన తర్వాత భార్యను ప్రియులార సరైన విధానంలో నడిపించేవారిగా, పిల్లలు సరైన విధానంలో నడిపించేవారిగా, వారికి ప్రియులార కావలసినటువంటివన్నీ ఏర్పాటు చేసేటువంటి స్థితికి ఎప్పుడు వస్తామంటే బద్ధకము లేకుండా శ్రద్ధ కలిగి పని చేసినప్పుడు. ఆలోచించారా? దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అందుకే ఇక్కడ అంటాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు, శ్రద్ధ గలవాని యొక్క ప్రాణం ఎలా ఉంటుంది? పుష్టిగా ఉంటుంది. ప్రియులారా ఆ విధానములో మనము జీవించాలని దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమండి, ఇలా నేర్పిస్తున్నాడా దేవుడు? నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు? ఏమి నేర్పిస్తున్నాడు? నాయనా, నేను పని చేశాను, నా తండ్రి పని చేశాడు, మీరు పని చేయండి అంటున్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు అంటున్నాడు, నా తండ్రి పని చేశాడు, నేను పని చేస్తున్నాను, మీరు పని చెయ్యండి. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడు? ఏమండి, పరలోకపు తండ్రి కూడా పని చేస్తున్నాడా? చేస్తున్నాడండి, చేస్తున్నాడండి. ఈ రోజు వరకు పనిలోనే ఉన్నాడు ఆయన. ఆయన పనిలో లేకపోతే మనం ఉండం ఈ భూమి మీద. ఆయన పని చేయుచున్నాడు. నేనును యేసుప్రభు అన్నాడు, నేనును
చేస్తున్నాను. నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. ఏమండి, అసలు దేవుడు పరలోకమందున్నటువంటి దేవుని యొక్క ఆరంభమే పనితో ప్రారంభమైంది. మనం ఆదికాండం గురించి చెప్పుకుంటున్నాంగా, ప్రతి ఆదివారం ఆదికాండం గురించి చెప్పుకుంటాం. దేంతో ప్రారంభించాడు? పనేగా, పనితోనే ప్రారంభమైంది. పని పూర్తి చేసే వరకు విశ్రమించలా, పని పూర్తయ్యే వరకు నిద్రించలా ప్రభువారు. 6 దినములు పని చేసిన తర్వాత 7వ దినమున పనిని సంపూర్ణము చేసి అప్పుడు విశ్రాంతి తీసుకున్నాడా? చూడండి ఒకసారి ఆదికాండం, దేవుని వాక్య భాగములు 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలయనగా 2వ వచనం చదవండి. 2వ వచనం దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున సంపూర్తి చేశాడా లేదా? పని ప్రారంభించాడు, పనిని ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. మరి అప్పుడు చేశాడండి, అప్పుడు విశ్రాంతి తీసుకున్నాడండి. ఇప్పుడు కూడా తండ్రి పని చేస్తున్నాడా? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చూసారా, నేను ద్రాక్షవల్లినైతే నా తండ్రి వ్యవసాయకుడు. ప్రియులారా, పని చేస్తున్నాడు ఆయన, పని జరిగిస్తున్నాడు. సృష్టి పని చేశాడు, విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సృష్టిని నడిపించే పనిలో ఉన్నారు ఎవరు? తండ్రి. నా తండ్రి కూడా చేస్తున్నాడు పని, నేను కూడా పని చేస్తున్నాను అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకు చెబుతున్నాడు ఆ మాటలు? మీరు కూడా పని చేయండి అయ్యా శిష్యులారా అని దేవుడు తెలియచేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. ఎందుకు ప్రియులారా? పని చేయటం వలన, శ్రద్ధ కలిగి ఉండటం వలన మన జీవితాలలో ప్రియులారా మనము ఐశ్వర్యవంతులమవుతాం అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. పని చేసుకొని కష్టపడి దాచుకునేవాడు, దాటిని చక్కగా సమకూర్చుకునేవాడు కొంచెం సంపాదన పరుడవుతాడు. ప్రియులారా, వాటిని వ్యర్థంగా ఖర్చు పెట్టి పని చేయకుండా ఉన్నవాడు ఏమైపోతాడు? దరిద్రుడైపోతాడు. అంతే కదా. కాబట్టి భూమి మీద ధనవంతులు కానీ బేదలను కానీ దేవుడు చెయ్యడు. బేదలైనా ధనవంతులనైనా దేవుడు చెయ్యడు. ఎవరు చేస్తారు? ఏమండి, అది మనం చేసుకోవాలి. మనకు అప్పగించాడు అది దేవుడు. ప్రియులారా, కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చాడు. పని చేసుకోకపోతే దరిద్రత వస్తుందని కూడా ఆయనే చెప్పాడు. దీని అర్థం ఏంటి మరి? బద్ధకస్తుడుగా ఉండమనా? ఏమండి, లేకపోతే సోమరిపోతుగా ఉండమనా? కాదండి. అందుకే వేసవి కాలమున ప్రియులారా బుద్ధిగల కుమారుడు ఏం చేస్తాడు? సమకూర్చుకుంటాడు. ఎందుకు వేసవి కాలంలో సమకూర్చుకోవాలి? వేసవి కాలం తర్వాత వచ్చేది ఏంటి? ఏమండి, వర్షాకాలం. వర్షాకాలంలో ప్రియులారా మనము సమృద్ధిగా సంతోషంగా ఉండాలంటే ఇదిగో వేసవి కాలం ఏం చేస్తున్నాడు? సమకూర్చుకుంటున్నాడు. దీనికి మనలకి ఎవరిని చూపిస్తున్నాడంటే చీమల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. అవి ఏం చేస్తున్నాయో చెబుతున్నాడు. చూడండి ఒకసారి దేవుని వాక్య భాగములో ప్రియులారా, సామెతల గ్రంథం దేవుని వాక్యాన్ని మనము చూస్తే ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు మనకు అని ఒకసారి చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది. చూడండి 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? చీమల యొద్దకు వెళ్ళుము. ఏం తెచ్చుకోవాలి? సోమరిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల యొద్దక. గొప్ప గొప్పగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొద్దకు పంపించవచ్చు కదా. అక్కడ దాకా వెళ్ళలేడు. చీమలంటే వీడి కళ్ళ ముందే ఉంటాయి. కనీసం వాటిని చూడు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేడు,
పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఏం సిద్ధం చేసుకుంటున్నాయి? ఏంటవి? చీమలు. చీమలకి వేసవి కాలము, వర్షాకాలము, చలికాలం కూడా తెలుసా? తెలుసు. ప్రియులారా, మనకు తెలియాలంటే మనకు క్యాలెండర్ ఉండాలి మన ముందు. మనకు తెలియాలంటే ఒక 4-5 సంవత్సరాలు మన క్యాలెండర్ లేకుండా పక్కన పెట్టేసామనుకో, మనకు డేట్ తెలియదు, మనకు నెల తెలియదు, మనకు ప్రియులారా కాలము తెలియదు. ఇప్పుడు చెప్పండి, చీమలకి ఏ క్యాలెండర్ ఉంది? చీమలకి క్యాలెండర్ ఉందా? ఇది వేసవి కాలము అని ఎట్లా తెలుసు? ఇది వర్షాకాలం అని ఎలా తెలుసు? ఇది చలికాలం అని ఎలా తెలుసు? ఆ జ్ఞానం తెచ్చుకోవటానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు మనల్ని? సోమరులారా వెళ్ళండి. ఎక్కడికి? చీమల యొద్దకు వెళ్ళండి. వాటి నడతలు కనిపెట్టండి. వాటికి న్యాయాధిపతి లేడు, వాటికి అధిపతి లేడు, అయినప్పటికీ అవి వేసవి కాలమున ఏం సమకూర్చుకుంటున్నాయి? ఆహారమును సిద్ధపరుచుకొనును. కింద అన్నాడు, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. ప్రియులారా, వేసవి కాలమందు ఏం కూర్చుకుంటున్నాయి? ప్రియులారా, అవి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. కోతకాలమందు ఏం చేస్తున్నాయి అవి? ప్రియులారా, ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నాయి. అంటే కోతకాలంలో పని చేస్తున్నాయి, వేసవి కాలంలో కూడా ఏం చేస్తున్నాయి? పని చేస్తున్నాయి. ఎందుకంటే రేపటి దినాన వర్షాలు వస్తున్నాయి. ఆ వర్షాలు వచ్చేటువంటి టైంలో మనం బయటికి వెళ్ళామంటే వాన చినుక్కే ఏమైపోతాం? మనం చచ్చిపోతాం. ఆ దినాలన్నీ బ్రతకాలంటే ఈ కాలములోనే మనం ఏం చేయాలి? ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఎంత సమకూర్చుకుంటాయండి అవి, ఎంత చక్కగా సమకూర్చుకుంటాయండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎంత దూరము ప్రయాణం చేస్తాయో ఆహారము కొరకు, ఎన్ని రోజులు ప్రయాణం చేస్తాయో ఆహారము కొరకు. ఆహారాన్ని అన్నీ కలిపి తెచ్చుకొని లోపల సమకూర్చుకొని వర్షాకాలములో హాయిగా లోపల ఉండి సుఖంగా తింటా ఉంటాయి అవి. జ్ఞానము నేర్చుకో అని అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకే జీవితంలోనండి దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందంటే శ్రద్ధ అనేది అవసరం. ఏదైనండి శ్రద్ధ ఉంటేనే కదండి చేసేది. శ్రద్ధ లేకపోతే ఏం చేస్తాం? పని చేయాలని శ్రద్ధ ఉంటేనే ఏం చేస్తాం? పని చేస్తాం. శ్రద్ధ లేదు అనంటే సాకులు చెప్పి బద్ధకస్తులం అవుతాం. అదేనండి మన జీవితంలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ బద్ధకస్తులుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డల, సోమరి యొక్క జీవితంగా మారిపోతే అది మరీ భయంకరమైన సోమరితనం అయిపోద్ది. ఏవండి, ఒక రోజునట ఒక ఊరిలో సోమరులకు పోటీ పెట్టారట. సోమరులకి ఈ ఊరిలో ఎంతమంది సోమరులు ఉన్నారో వాళ్ళందరికీ పోటీలు పెట్టారు. ఆ సోమరులందరినీ ఒక చోటకి చేర్చారు, తీసుకొచ్చారు, ఒక గ్రౌండ్లోకి తీసుకొచ్చారు. ఆ సోమరులలో ఇంకా పెద్ద సోమరులు ఎవరో వాళ్ళకి ప్రియులారా వాళ్ళని పరిశీలన చేస్తే చివరికి 3 సోమరులు తేరారు. బాగా 3 సోమరులు తేరారు. 3 సోమరులను కూర్చోబెట్టారు. 3 సోమరులను కూర్చోబెట్టారు. వాళ్ళ ఎదురుగా ఒక 10 మీటర్ల దూరంలో ఏం చేశారంటే ఒక చిన్న బల్ల పెట్టి అక్కడ బంగారము ఒక ప్రక్కన డబ్బు పెట్టి మీ 3లో ఎవరు సోమరో వెళ్ళి తెచ్చుకుంటారు అన్నాడు. ఒకడేమో పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నాడు. ఒకడేమో ప్రియులారా లేచి నిలబడేవి నాకు కావాలన్నాడు. ఒకడేమో కూర్చొని నాకు తెచ్చిపెట్టండి అన్నాడు. 3లో ఎవరు సోమరు? ఏమండి, ఒకడేమో పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకే కావాలన్నాడు. వాడు కొంచెం పర్వాలేదు కదా, వాడు కొంచెం బెటరే, వాడు పెద్ద సోమరే కాదు, సోమరే కానీ పెద్ద సోమరే కాదు. ఒకడేమో గబాలను నిలబడ్డాడు, నిలిచేవి నాకే కావాలన్నాడు. ఒకడేమో అసలు లేకోవాలా, కుర్చీలని కూర్చొని నాకు కావాలి కానీ కొంచెం తెచ్చి పెట్టండి రా అని అంటున్నాడు వాడు. అప్పుడు ఆ డబ్బు అంతా ఇడికే వచ్చింది, ఆ ప్రైజ్ అంతా ఇడికే వచ్చింది. ఎవరికి? పెద్ద సోమరోడికి. ప్రియులారా, ఆలోచించారా? అలాంటి సోమరులుగా మారకూడదు. అంటే తన ముందు ప్రియులారా ఉన్నా కనీసం కష్టపడి వెళ్ళి తెచ్చుకోవాలన్నటువంటి కోరిక కూడా వాడికి లేదంటే నిజంగా వాడు ఎంత పెద్ద సోమరుడో చూడండి, ఎంత పెద్ద సోమరుడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధానములో కానివ్వండి
లేక మనము శారీరకమైనటువంటి విషయంలో కానివ్వండి, మనము శ్రద్ధ కలిగి పని చేసినప్పుడే మనము ప్రియులారా బాగుంటాం, మన ఇల్లు కూడా బాగుంటుంది. అందుకే వాడిని వేసవి కాలమున ఆహారాన్ని కూర్చుకునేవాడు బుద్ధిమంతుడు. వాడు కూర్చుకుంటాడు వేసవి కాలమున, వాడు బుద్ధిమంతుడు. తర్వాత ఏమన్నాడు దేవుని వాక్యంలో మనము చూస్తే, వాక్య భాగములో చదవండి ఆ వచనాన్ని మళ్ళీ ఒక్కసారి. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గు. కోతకాలం వస్తే వీడేం చేస్తున్నాడండి? నిద్రిస్తున్నాడట. కోతకాలమున నిద్రిస్తున్నాడట. కోతకాలాన్ని నిద్రిస్తారండి ఎవరైనా? నిజంగా మనం కోతకాలంలో పనులకు వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటామండి. ఎంత పొద్దున్నే లేస్తారండి? పొద్దున్నే లేచి ప్రియులారా కోత కొయ్యటానికి వెళ్ళటానికి ఎవరు పిలుస్తారా, ఎవరు కూలికి పిలుస్తారా, ఎవరి పొలములో పనికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటారు చూడండి. కానీ ఎదురు చూడవలసిన వీడు, పని చెయ్యవలసినటువంటి వీడు కోతకాలమున ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉంటే కోతకాలమున ప్రియులారా ఎలాగూ ఇతడి జీవితం గడుస్తుంది, ఎలాగూ తన జీవితాన్ని అతడు బాగు చేసుకుంటాడు, ఎలాగూ తన కుటుంబాన్ని అతడు కట్టుకుంటాడు, ఎలాగూ అతని కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాడు. కరించారా? కాబట్టి మనం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ప్రియులారా దరిద్రత అనేటువంటిది, ఎందుకంటే మన జీవితములో మన పనులను బట్టి దరిద్రత మనం తెచ్చుకుంటున్నామే తప్ప నన్ను దేవుడు ఎందుకు దరిద్రుడిని చేశాడని అనకూడదు. దేవుడు నన్ను ఎందుకు దరిద్రుడిని చేశాడా అని అనకూడదండి. దేవుడు ఎవరిని దరిద్రులుగా చేయడాయన. మీరు చూడండి బైబిల్ గ్రంథములో ఒక మొట్టమొదటి మనుషుడైన ఆదాము దగ్గర నుంచి ప్రియులార పని అప్పగించాడా లేదా? ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగించాడా? ఆదాముకు పని అప్పగించాడా? అప్పగించాడు కదా. ఈ తోటను ఏం చేయమన్నాడు? సేద్యం చేయమన్నాడు. ప్రియులారా ఆదామావలకు పుట్టినటువంటి కయ్యను పని చేశాడా లేదా? ప్రియులారా హేబేలు పని చేశాడా లేదా? చేశాడండి. అందరూ పని చేశారు. ప్రియులారా అంటే దేవుడు పనిని ఏం చేశాడు చెప్పండి? కల్పించినట్లుగా, మనకు పని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి కొరకు ఆ పని? మన కోసమే. మన కోసమే దేవుడు పని ఏర్పాటు చేశాడు. ఎవరికి ఏ పని అవసరమో, ఏ పని కావాలో ఏదో ఒక రకంగా ప్రతి పనిలో కూడా ప్రియులారా ఎవరు ఏ పని చేయగలరు అన్ని పనులు చేసుకోవటానికి అవకాశం ఇచ్చాడా లేదా? ఈ భూమి మీద మనిషికి ఇచ్చాడు. ప్రతి మనిషికి అన్ని పనులు ప్రియులారా మన ముందు పెట్టి నీకు ఇష్టమైన పని చేసుకో, నీకు వచ్చిన పని చేసుకో, నేర్చుకుని చేసుకో, అన్ని రకాలైనటువంటి పనులు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనము దరిద్రులం అవ్వాలనా? నేను చేశాను ఆయన పని, కాబట్టి మీరు కూడా పని చేసుకోండి అని దేవుడు ప్రియులారా ఆయన పని చేస్తూ మనందరికీ పనిని కల్పించాడు. పని చేసుకొని మన జీవితాలను ప్రియులారా మనము వృద్ధి చేసుకోవటంలో తప్పేమీ లేదు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనం అన్యాయంగా సంపాదిస్తే లేక అన్యాయముగా మన జీవితాలలో ప్రియులారా మనము ఈ లోక సంపదన కోసం ఆశపడితే అది తప్పు. కానీ మనము కష్టపడటంలో, పని చేసుకోవటంలో, పని వలన వచ్చినటువంటి జీతమును సంపాదించుకోవటంలో అది తప్పేమీ కాదు. అది తప్పేమీ కాదు. అన్యాయముగా ధనము సంపాదిస్తే తప్పన్నాడు. ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అన్యాయముగా ధనము సంపాదించువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌసు పెట్టవలే ఉన్నాడు, వాడు కొద్ది కాలములో దాన్ని ఏం చేయాలన్నాడు అనుకున్నాడు? విడిచిపెట్టవలసి వచ్చును అని అన్నాడు. అన్యాయంగా కాదు సంపాదించాల్సింది. ప్రియులారా న్యాయబద్ధంగా దేవుడు మనకిచ్చిన కష్టార్జితాన్ని మనము అనుభవించేటట్టు చేశాడు ఆయన. అదే కదా 128వ కీర్తనలో మనం చూస్తున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన త్రోవల యందు నడుచుకొనండి, దేవుడు మీ కష్టార్జితమును మీరు అనుభవించేటట్టు చేస్తాడు. మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె భోజనం బల్ల చుట్టూ ఉంటారు, నీ భార్య ఫలించు అన్నాడా? నీ కష్టార్జితమును నిశ్చయముగా నీవేం చేస్తావు?
అనుభవిస్తావు అని అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయముతో బ్రతుకుతూ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ కష్టపడితే ఆ కష్టార్జితాన్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? దీవిస్తానన్నాడు. ఆ కష్టార్జితాన్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? నువ్వు అనుభవించేటట్టు చేస్తా అని అన్నాడు. ప్రియులారా, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము శ్రద్ధ కలిగి పనిలో ఉండాలి. అది దేవుని పనైనా, అది ఒకవేళ శారీరకమైన పనైనా, ఏ పనైనా. ప్రియులారా, నేను దేవుని దగ్గర ఒకటే ప్రార్థన చేస్తానండి. ప్రభువా, నా జీవితంలో వీలైనంత వరకు నన్ను తీసుకెళ్ళు, వీలైనంత వరకు నీ పని చేయటానికి నన్ను వాడుకో, ఖాళీగా ఉంచొద్దు నాయనని ప్రార్థన చేస్తాను నేను ఇప్పటికీ. ఎందుకంటే ప్రియులారా, దేవుడు అప్పగించినటువంటి ఈ పని విషయంలో, ఈ పనిలో కూడా ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. ఈ పనిలో కూడా శ్రద్ధ లేకపోతే కష్టం. అందుకే ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ప్రార్థన ఉండేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను నేను. ప్రియులారా, ఎందుకంటే మనము మన జీవితాలను కట్టుకోవటానికి, మనము ఈ లోక సంబంధముగా ప్రియులారా ఆశీర్వదించబడటానికి దేవుడు ప్రియులారా మనకు ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఇదంతా ఎందుకు ఇచ్చాడంటే నువ్వు సోమరిగా ఉండి, బద్ధకస్తుడిగా ఉండి, దరిద్రుడిగా ఉండటానికి కాదు. ఎందుకు ఇచ్చాడు? ప్రియులారా, మనము పని చేసి కష్టము చేసి ఆ కష్టార్జితాన్ని అనుభవించటానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే ఇక్కడ సొలొమోను జీవితంలో ఇక్కడ చెబుతున్న ఈ మాటల్లో ఉన్నటువంటి పరమార్థం. శ్రద్ధ కలిగి పని చేయువాడు ఐశ్వర్యవంతుడవుతాడు, బద్ధకస్తుడు దరిద్రుడవుతాడు. వేసవి కాలమున కూర్చుకొనివాడు బుద్ధిగల కుమారుడు, జ్ఞానం కలిగినవాడు, జ్ఞానము కలిగినవాడు. ప్రియులారా, తన జీవితంలో కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరిచే కుమారుడు, సిగ్గుమాలిన కుమారుడు అవుతాడు. కాబట్టి సిగ్గుమాలిన వారిగా ఉండకూడదు మనం. ప్రియులారా, మనము బుద్ధి గల వారిగా ఉండాలి. ఇక శారీరక సంబంధమైన పని ప్రక్కన పెట్టండి, ఇక ఆత్మ సంబంధమైన పని కూడా ఉందండి. మనకు రక్షణ పొందిన వారికి ఆత్మ సంబంధమైన పని కూడా ఉంది. ప్రియులారా, ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి పని? బోధించే పని ఉంది, పంచిపెట్టే పని ఉంది, పరిచర్య చేసే పని ఉంది. ఉందా? ఇదంతా పనేనండి. ఒకసారి బైబిల్ చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. అది కూడా పనేనన్నాడా? ఏమండి, పనేనన్నాడా? చూడండి, బోధించేవాడైతే ఏ పనిలో ఉండాలి? బోధించే పనిలో ఉండాలి. హెచ్చరించేవాడైతే హెచ్చరించే పనిలో ఉండాలి. పంచిపెట్టువాడు ఏం చేసేవాడు? పంచిపెట్టేవాడు ఏం పెట్టేవాడు? పంచిపెట్టేవాడు ఎలా పంచిపెట్టాలి? శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు, జాగ్రత్తతోను, కరుణించువాడు, సంతోషముతోను పని జరిగింపవలను. ఇవన్నీ పనులేగా. ఏమండి, బోధించేవాడు ఏ పనిలో ఉండాలి? బోధించే పని. హెచ్చరించేవాడు హెచ్చరించే పని. ఇది ఆధ్యాత్మికమైన పని, ఇది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. హెచ్చరిక చెయ్యాలని తెలిసి కూడా హెచ్చరిక చేయలేదనుకో, మనం కూడా దాంట్లో ఏమైపోతాం? బద్ధకస్తులం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. బోధించే పని నీకు అవకాశం వచ్చింది, ఆ పనిలో ఇదిగో ఈ బోధ నేను చెయ్యను అన్నావు అనుకో, పనులు ఏమైపోయావు? పంచిపెట్టే విషయంలో కొంతమంది జీవితాలలో ప్రియులారా పేదలుంటారు, కొంతమంది దరిద్రులు ఉంటారు, కొంతమంది ప్రియులారా ఈ లోకములో ఎవరు లేనటువంటి అనాథలు ఉంటారు. వారికి పంచి పెడతారు వీళ్ళు. పంచిపెట్టే విషయంలో అది కూడా ఒక పని అని అన్నాడు. పంచిపెట్టేవారు శుద్ధమైన మనసుతో, ఏ ప్రియులారా కల్మషము లేకుండా పంచిపెట్టాలి. ప్రియులారా, పై విచారణ చేయువాడు జాగ్రత్తతో చెయ్యాలన్నాడు. కరుణించువాడు సంతోషముతో పని జరిగించాలి అన్నాడు. ఇవన్నీ పనులు, ఇవి ఆధ్యాత్మికమైన పనులు. ఇవి అంటే మనకు 2 పనులు అప్పగించాడు. ఒకటి శారీరకమైన పని, 2 ఆధ్యాత్మికమైన పని. లోకానికి ఒక పనే ఉంది, కానీ దేవుని బిడ్డలకు 2 పనులు ఉన్నాయి. 2 పనులు ఉన్నాయండి.
ఈ రెండు పనులు ప్రియులారా వాటి వాటి పరిధిలో వాటి వాటి కాలములో అవకాశం వచ్చినప్పుడు చెయ్యటానికి ముందుకు రావాలి. గ్రహించారా? ఒకళ్ళు పాట పాడమన్నారనుకో, నిన్ను వెళ్ళు చక్కగా పాడు. పాట పాడే అవకాశం నీకు, పాట పాడే పని దొరికింది నీకు అక్కడ. బోధించే సమయం వచ్చిందనుకోండి, నేను బోధించను అనొద్దు. అవకాశాన్ని ఏం చేయమన్నాడు? చెయ్యి, పని చెయ్యి. అది ఒక పని, అది పని. పంచిపెట్టే అవకాశం వచ్చిందనుకో నీకు, పంచిపెట్టు, అదొక పని. పై విచారణకర్తగా ఉండమన్నాడు అనుకో, జాగ్రత్తగా ఉండు. ఏమండి, ఇవన్నీ పనులేనా? ప్రియులారా, వాక్యానుసారముగానే ప్రతి పని చెయ్యాలి మనం. వాక్యానుసారముగానే ప్రతి పనిలో ముందుకు వెళ్ళాలి మనం. ప్రియులారా, మనమేంటి ప్రియులారా, మన జీవితాల్లో అవకాశం వచ్చినప్పుడు కూడా మనము వెనక్కబడిపోయి బద్ధకస్తులమైపోయి ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా సోమరులమైపోతున్నాం. అందుకని రేపు ప్రభు దగ్గర నిలబడినప్పుడు అంటాడు, సోమరివైన చెడ్డదాసుడా అని అంటాడు. అన్నాడా? బైబిల్ అన్నాడండి? ఎందుకన్నాడు సోమరని? వాడికి ఇచ్చిన తలాంతుని ఏం చేశాడు? వాడు పాతి పెట్టేశాడు, ఉపయోగించుకోవాలా, పని జరిగించలా. కానీ 5 తలాంతులు ఇచ్చిన వాడు పని జరిగించాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడు పని జరిగించాడు, 10 తలాంతులు ఇచ్చిన వాడు పని జరిగించాడు, 5 తలాంతులు ఇచ్చిన వాడు పని జరిగించాడు. వాటితో ఏం చేశాడు? ఇంకా సమకూర్చాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు బద్ధకస్తుడు. ఆ 1 తలాంతులతోనే లేపాలనుకున్నాడు దేవుడు, యజమానుడు. కానీ ఆ 1 తలాంతు కూడా ఏం చేశాడు? వాడు యజమానుడు వచ్చేదాకా ఎక్కడ పెట్టేశాడు? భూమిలో పాతి పెట్టేశాడు. యజమాను రాగానే ఏమంటున్నాడు? యజమానుణ్ణి, నీవే విత్తని చోట కోయివాడవు, చల్లని చోట సమకూర్చుకొని వాడవన్న సంగతి నాకు తెలుసు. అందుకే నువ్వు ఇచ్చిన దాన్ని ఏం చేశాను నేను. ఇప్పుడు నేరం ఎవరి మీద పెట్టాడు? ఏమండి, ఎవరి మీద పెట్టాడు? యజమాని మీద పెట్టేశాడు. చూసారా? వాడు అటువంటి వాడన్న సంగతి తెలిసే ఏమిచ్చాడు అతనికి? ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు వాడికి. ప్రియులర్, 1 ఇచ్చాడు. వాడు ఆ 1 కూడా చెయ్యడు. రేపు వీడు నేరం నా మీద వేస్తాడన్న సంగతి ముందే ఆ యజమానికి తెలుసు. వాడు బద్ధకస్తుడైన పనివాడు. ఏదో ఒక రీతిగా ప్రియులారా నేరము మోపి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. వాడిని చూసన్నమాట ఏమని? సోమరివైన చెడ్డదాసుడా. ప్రియులారా, ప్రార్థన చేయాలని అవకాశం వచ్చినప్పుడు చెయ్యండి భారంతో ప్రార్థన. పాట పాడాలి అనే అవకాశం వచ్చిందా? పాడండి. పరిచర్య చేసే అవకాశం వచ్చిందా? మనస్ఫూర్తిగా చేయండి. అయ్యగారు వాళ్ళకే చెప్పాడు, నాకు చెప్పలేదు, నేను చెయ్యను అని అనకూడదు. నీకు అవకాశము దొరికినప్పుడు ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన పనిలో కూడా ముందుకు వచ్చేయాలి. ఇది మనందరి పని, ఇది ఆధ్యాత్మికమైన పని. బోధించేవాడు బోధించుటలో, ప్రియులారా హెచ్చరించేవాడు హెచ్చరించుటలో, ప్రేమించేవాడు ప్రియులారా పంచిపెట్టేవాడు పంచిపెట్టుటలో, ప్రియులారా పై విచారణగా ఉండవలసిన వాడు. ఇవన్నీ ఎక్కడ జరగాలి? సంఘంలోనా, సంఘం బయట? సంఘంలో జరగాలి. నీకిచ్చిన సమయాన్ని, నీకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీవు ధన్యుడు అవుతావు. టయాన్ని వేస్ట్ చేసి, సమయాన్ని వేస్ట్ చేసి, ఉపయోగము లేనటువంటి ఆలోచనలతో దేవుని పనిలో వెనక్కి వెళ్ళిపోయామనుకో, సోమరివైన చెడ్డదాసుడు అని అనిపించుకోవాలి మనం. ప్రియులారా, కాబట్టి ఆలోచన చేద్దామండి, పరిశీలన చేద్దాం. ప్రభువా, ఎక్కడ నేను సోమరైపోయాను? ఎక్కడ నేను బద్ధకస్తుడైపోయాను? ఎక్కడ నాయన నాకు ఇవ్వవలసినటువంటి, నాకు వచ్చినటువంటి పని నేను చేయలేకపోయాను? దానికే నేను ఆధ్యాత్మికమైన దరిద్రతను అనుభవిస్తున్నానేమో, ఆధ్యాత్మికమైన దరిద్రతలో నేనున్నానేమో. ఏమండి, శారీరకమైన దరిద్రత మన చేతిలోనుంది, తెచ్చుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా. ఆధ్యాత్మికమైన దరిద్రత కూడా మనం తెచ్చుకునేదేనా, దేవుడిచ్చేదా? శారీరకమైనదైనా ఆధ్యాత్మికమైనదైనా ప్రియులారా, మన జీవితాలలో దేవుడు మనము ఏ విషయంలో కూడా దరిద్రులు కావాలని ఆయన చూడలేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఆధ్యాత్మిక దరిద్రులమైన మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. మళ్ళీ దరిద్రతలోకి ఎందుకు వెళ్ళిపోవటం?
ఆ దరిద్రతను మనం ఎందుకు కొని తెచ్చుకోవాలి? ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ప్రియులారా దేవుని పనిలో ముందుకు వెళదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, బద్ధకస్తుడైన వాడు దరిద్రుడవుతాడని, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడని మీ వాక్యం చెబుతుంది నాయన. నేనే స్థితిలో ఉన్నాను. నేను ప్రభువా నాయన శ్రద్ధ భక్తులు కలిగిన వ్యక్తిగా నేను జీవిస్తున్నానా? ఒకసారి ప్రభువా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొనండి. సమయాన్ని వేస్ట్ చేస్తున్నానేమో, నీవిచ్చిన సమయాన్ని నాయన నా జీవితంలో ప్రభ నేను దూరం చేసుకుంటున్నానేమో నాయన. నన్ను క్షమించవా, నన్ను సరిచేయవా. నీ కొరకు నాయన నా జీవితాన్ని ఉపయోగించి నీ పనిలో శ్రద్ధ కలిగిన వానిగా నాయన నా ఆధ్యాత్మికమైన జీవితము దారిద్ర్యమైన స్థితిలోనికి వెళ్ళక నాయనా నీ సన్నిధిలో జాగ్రత్త పరుచుకునేటువంటి వ్యక్తిగా నన్ను చేయి నాయన. నీ సన్నిధి ప్రభువా నాయన నా ముందుంచావు. నా పని ఏదో అది నేను గుర్తించి ఆ పనిని నేను నమ్మకంగా చేయగలుగునట్లు చేయండి ప్రభువా. తండ్రి, నీ సన్నిధిలో ఉన్నాను. నేను దరిద్రత తెచ్చుకోవద్దు. నా కుటుంబానికి దరిద్రత తెచ్చేవానిగా నేను ఉండొద్దు. మేలు పొందని స్థితిలో నేను నా కుటుంబం ఉండొద్దు నాయన. రూతు తన ముందు పని ఉందని ఎరిగింది. నాయన పొలములోనికి వెళ్ళింది. ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు కూడా కొద్దిసేపు మాత్రమే ఆమె ఇంటిలో ఉంటుంది, కానీ తన ముందు ఉన్న పనిని ఆమె చేయటానికి ఎంత వేగిరపడిందో నాయన. అందుకే ఆమె దీవించబడింది, ఐశ్వర్యవంతురాలయ్యింది, గొప్పది అయ్యింది నాయన. నా జీవితములో నా బ్రతుకులో నేను ఎలా ఉన్నాను ప్రభువా? అందరము కూడా ప్రభు పాదాలు పట్టుకొని, ఈరోజు పోతే మళ్ళీ మరొక రోజు రాదు, ఈ సమయం పోతే మరొక సమయం రాదు. సమయాన్ని కాలాన్ని ఉపాయంగా గడుపుతూ ఇలాగే వెళ్ళిపోవద్దని బైబిల్ చెబుతుంది. సద్వినియోగం చేసుకుందాం ప్రభు పాదాల దగ్గర.